దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డ ప్రతి ఒక్కరికి వందనాలు. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మెసేజ్ని బట్టి, మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 38వ అధ్యాయము 5వ వచనము. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మంచి మాట, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. ఈరోజు దేవుడు ఏ విషయంలో నువ్వు కన్నీరు విడుస్తున్నావో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అమ్మా, నేను నీ కన్నీరు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. నా కుమారుడా, ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో, నీ వ్యాపార విషయంలో, పరిచయ విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, బిడ్డల భవిష్యత్తు విషయంలో, ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో, ఆయన పాదాలు పట్టుకుని ఉన్నావో, దేవుడు అంటున్నారు, నా కుమారుడా, నేను నీ కన్నీరు చూచాను, నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నారు. మనుషుల ఎదుట మనము కన్నీరు కారుస్తే వాళ్ళ దృష్టిలో మనం ఎంతో లోకువైపోతామండి. అదే దేవుని సన్నిధిలో కారిస్తే మనము కాచిన ప్రతి కన్నీరు బొట్టు ఆయన కవిలలో భద్రము చేసి, ఆయన సమయమందు ఆ కన్నీటిని జ్ఞాపకము చేసుకొని, మన ప్రార్థన అంగీకరించి, మన ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చుకొని, తగిన సమయమందు ఏ విషయంలో నువ్వు కన్నీరు విడుస్తున్నావో, ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆ విషయంలో దేవుడు తప్పక విడుదలిచ్చే దేవుడు. దేవుని సన్నిధిలో మనం కాచిన కన్నీరు కానీ, ప్రార్థన కానీ ఎప్పుడు వ్యర్థము కాదండి. దేవుని సన్నిధిలో కాచిన ప్రతి కన్నీరు బొట్టుకి ఆయన సమయముందు తప్పక కార్యము చేసే దేవుడు. మనము చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆయన జ్ఞాపకము చేసుకొని ఆయన సమయముందు తప్పక మన జీవితంలో కార్యాలు చేస్తారండి. మనకున్న సమస్యలను బట్టి, మనుషులు అంటున్న మాటలను బట్టి, అయ్యో దేవుడు త్వరగా కార్యము చేస్తే బాగుండునని మనం అనుకుంటాం. కానీ ఏ సమయానికి మన జీవితంలో ఏ కార్యము చేయాలో, ఎప్పుడు మనకి విడుదల ఇవ్వాలి, ఎప్పుడు ఆశీర్వదించాలి, ఎప్పుడు దీవించాలి, ఎప్పుడు లేవనెత్తాలో దేవుడు సమస్తము ఆయన సమయమందు మన జీవితంలో ఆయన కార్యాలు జరిగించే దేవుడండి. కాబట్టి ఏ విషయంలో కూడా మనం చింతపడద్దు, వేదన పడద్దు. నా దేవుడు నా కన్నీరు చూస్తున్నాడా లేదా, నా ప్రార్థన అంగీకరిస్తున్నాడా లేదా అని ఇంతవరకు నువ్వు అనుమానముతో నీకున్న సమస్యను బట్టి ఆలోచిస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నారు, అమ్మా, నేను నీ కన్నీరు చూచితిని, నువ్వు కన్నీరు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించితిని అని దేవుడు మనతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నారండి. కాబట్టి మన కన్నీరు కానీ, మన ప్రార్థన కానీ ఎక్కడ వ్యర్థం కాలేదు. ఆయన సన్నిధికి చేరింది. ఆయన సమయమందు మన జీవితాల కార్యాలు జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకొని ప్రేర్లోకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసు నామములోని గొప్ప విజయము కలుగును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. పనుల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, జీవనోపాధి విషయంలో యేసు నామములోనే ద్వారాలు తెరవబడును గాక. ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడునుగాక. రావలసిన ధనానికి యేసు నామంలోనే విడుదల కలుగునుగాక. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి ఉండునుగాక. భార్య భర్తల మధ్య ఏక మనసు, ఏకాత్మ ఉండునుగాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామంలోనే తెరవబడునుగాక. మాటలు రాని బిడ్డలు యేసు నామములో ధారాళముగా మాట్లాడుదురుగాక. నడవలేని బిడ్డలు యేసు నామములో లేచి నడుచుదురుగాక. కంటి సమస్య నుంచి, వినికిడి సమస్య నుంచి యేసు నామములో
నామములోనే విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, నానావిధ వ్యసనముల నుంచి యేసు నామములోనే విడుదల కలుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములోనే అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండునుగాక. పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలుభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.